అందరికీ స్వామి శరణం. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు. ముఖ్యంగా ఈరోజు గత 20 సంవత్సరాల పైచిలకు 2002లో ఆరంభమైనటువంటి ట్రస్మా నేడు దాదాపు 4300 మంది సభ్యత్వంతో అగ్రగామిగా ప్రైవేట్ పాఠశాలలను చాలా బలోపేతం చేయడానికి కోసం, అలాగే ఎందరో మంది పెద్దలు, సలహాదారులు చాలామంది కూడా తన యొక్క రక్తాన్ని, తన యొక్క ఫైనాన్షియల్ను, తన యొక్క విలువైన సమయాన్ని అనేక మంది కృషి వలన ఈరోజు ట్రస్మా రాష్ట్రంలో కాదు దేశంలోనే, ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్గనైజేషన్గా, గొప్ప అసోసియేషన్గా పొందడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి నేటి ఎన్నికల సందర్భంగా మన ఎన్నికల అధికారి ప్రెసిడెంట్గా ఇద్దరిని, మధుసూదన్ గారిని, శివరాత్రి యాదగిరి గారు, అలాగే జనరల్ సెక్రటరీగా రమేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, రమణారావు గారు, అలాగే ట్రెజరర్గా ఈరోజు జయసింహ గౌడ్ గారు, అలాగే రాఘవేంద్ర రెడ్డి గారు, 3 క్లస్టర్స్ నుంచి అలా ప్రతి ఒక్కరికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు స్క్రూటినీ ఆఫీసర్స్ అయినటువంటి పెద్దలు 9 మంది, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ నిన్నటి కాక మొన్న రోజు చాలా కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్కరు కూడా పోటీలో అర్హతను పొందినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మరి ఎన్నికలు ఎన్నో పర్యాయాలు మనం ఎన్నో సందర్భాల్లో కూడా యునానిమస్ గా చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు ఒక జాయింట్ సెక్రటరీగా, అంటే ఫౌండర్ మెంబర్గా 2002 నుంచి 2005 వరకు జాయింట్ సెక్రటరీగా, 5 నుంచి 9 వరకు ఒక జనరల్ సెక్రటరీగా జిల్లాకు, అలాగే 9 నుంచి 13 వరకు ఒక డిస్టిక్ ప్రెసిడెంట్గా, అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్తో ఉంటూ 13 నుంచి 15 వరకు రాష్ట్ర కో కన్వీనర్గా, అన్ని సంఘాలను కలిపే బాధ్యతగా, అలాగే 15 నుంచి 19 వరకు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, 19 నుంచి నేటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా, అంటే ఒక ఫౌండర్గా అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు సంఘాన్ని ముందు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నేను. మరి ఈ సందర్భంగా మీ అందరి ఆదరాభిమానాలతో సంఘాన్ని ముందు తీసుకే బాధ్యత నాపై ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ 20వ తేదీ వరకు మనకు విడ్రాల్స్ ఉన్నాయి. ఇలా దయచేసి మిత్రులారా, మనం యునానిమస్ గా కావాడానికి చాలా మంది పెద్దలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికల వల్ల వర్గాలు ఏర్పడతా ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఆలోచన చేసుకుని 7 కూడా ఉద్దండులే, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, పాఠశాల పరంగా కావచ్చు, ఈవెన్ లాబింగ్ లో కావచ్చు, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులే ఈరోజు ఆ నామినేషన్ ఫిల్ చేయడం జరిగింది. మరి వీళ్ళని ఒకరి మధ్యలో ఒకరికి ఎందుకంటే బాధపడతా ఉన్నాను. 2015లో నేను నా పైన కోర్టుకెళ్లిన పాపిరెడ్డి గారు, ఇప్పటికీ కూడా కేసు ఇంకా నడుస్తా ఉన్నది. కొన్ని కారణాల చేత మొన్న నాగార్జున రెడ్డి గారు కూడా నా పైన చిన్న ఇష్యూ, అది నాకు సంబంధం లేని ఇష్యూ, అయినా నాకు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా నేను జవాబు ఇవ్వడం జరిగింది. ఇట్లా కోర్టులు అనేటి పరిష్కారం కాదు. ఇప్పుడు పాపిరెడ్డి గారు ఏం సాధించలే, నా పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా, కోర్టుకు వెళ్ళినా ఆయనకు రావడం శూన్యం, ఏమీ లాభం జరగలే. సంఘంను అప్రతిష్ట పాలు చేశారు, కానీ నన్ను అనేక రకాల ఇబ్బంది పెట్టిండు, కానీ తాను ఈరోజు నా పైన ఏమీ సంతోషం సాధించలేదు. సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్లిన పాత్రలో చాలా శూన్యం. మరి నేను మళ్ళీ మన మెంబర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నాను, మనం అందరం కూడా అన్నదమ్ముల కుటుంబ సభ్యులం కాబట్టి కోర్టులు, ఇంకేదో పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పరిష్కారం కాదు. మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి. కాబట్టి పాఠశాల సంఘం అనేది చాలా గొప్ప సంఘం. సంఘమే మన జీవనం, సంఘమే మన బ్రతుకు. సంఘం ఉన్నది కాబట్టి ఇలా చిన్న చితక మధ్యతరగతి పాఠశాలన్నీ కూడా సంఘం చాలా అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. మనం డబ్బులు ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద పాఠశాలలకు, ఇంటర్నేషనల్ నేషనల్ పాఠశాలలకు వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు, చిన్న పాఠశాల యొక్క ప్రాబ్లమ్స్ వేరు. మన అన్ని కూడా బడ్జెట్ పాఠశాలలు ఒకరినొకరిని అనైతికంగా ఒకరినొకరు తిట్టుకోవడం కానీ, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం కానీ సంఘంలో ఉండకూడదు. అలాంటి ఆలోచనలు రేకెత్తించకూడదు, అలాంటి ఆలోచనలు తీసుకురావడదని మరొకసారి మీ అందరి వినమ్రతతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైనా 20వ తేదీలోపు ఖచ్చితంగా మీకు మీరు ఆలోచన చేసుకోండి. సంఘంలో lakhs of rupees డీజిల్ పెట్టాల్సి ఉంటుంది, ఖర్చు పెట్టుకొని తిరిగారు, సమయం కిల్లైంది, కుటుంబం కూడా వదిలి వెళ్ళి తిరిగేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పాఠశాలల సంఖ్య కూడా తగ్గిపోతా ఉంటది, విద్యార్థి సంఖ్య. సంఘం అనేది, సంఘంలో తిరిగే వ్యక్తి పూర్తి సమయాన్ని, ప్రతి ఫోన్ను కూడా ఎత్తే విధంగా, ప్రతి ఒక్కరి అవసరాన్ని మన అవసరంగా గుర్తించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంఘ పెద్దలందరూ కూడా ఒకసారి జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర బాధ్యులు కావచ్చు ఆలోచన చేసి
ఒక ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నం చేయాలని, మరొక్కసారి మీరు ప్రయత్నంలో భాగం కావాలని అన్ని జిల్లాల బాధ్యుల్ని, అన్ని జిల్లాల రాష్ట్ర నాయకుల్ని మరొక్కసారి నేను శిరస్సు నుంచి అడుగుతా ఉన్నాను. ఇదే సందర్భంగా ఒకవేళ కాని పక్షంలో ఎన్నికలకు వెళ్లాల్సిందిగా ఎన్నికల అంటే ఐడి కార్డు ఉంది, అలాగే మెంబర్షిప్ ఉంది. ఆ జిల్లా యొక్క అధ్యక్షుని యొక్క సంతకంతో మీరు ఖచ్చితంగా వచ్చి ఓటును వేసి, ఒకవేళ ఓటు అనేదే వద్దు అని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ దేవుని వల్ల ఖచ్చితంగా ఏకగ్రీవం అయితే తీర్మానం అంటే జరుగుతా ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను. నా ఊహ కూడా అలా ఉంది. నేను కూడా ఏకగ్రీవ ఎన్నిక కోసమే సంతోషపడతా ఉన్నాను. మరి ఈ సందర్భంగా మరొకసారి మళ్ళీ ప్రతి ఒక్క మెంబర్ నేను కోరేది, అడిగేది, ఆ జిల్లా బాధ్యులంతా కూడా దీనిలో భాగంగా భాగస్వాములై సంఘాన్ని ఇంకా ముందు తీసుకెళ్లడం కోసం కొత్త నూతన కార్యవర్గానికి అడ్వాన్స్ గా నేను చెప్తా ఉన్నాను. రాబో రోజుల్లో అటు ప్రభుత్వ పరంగా గాని, సమాజ పరంగా గాని, ఇతరత్ర విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఎవరైతే మీరు ఈ 7గురిలో నేను ఖచ్చితంగా పనిచేయగలను, నేను నా సంఘ సభ్యుని కాపాడగలను, ఎక్కడ కూడా వర్గాలు చేయలేను, అందరినీ కూడా సమతుల్యంగా సమభావనతో అందరం కూడా కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల అక్క చెల్లెల లెక్క ఉండాలనే భావనతోనే మాత్రం రండి, సంఘానికి సేవ చేయండి. కానీ కేవలం గ్రూపులు ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం, ఒక వ్యక్తి కోసమే సంఘంకు రాకూడదు, వ్యక్తులు కాదు, అందరం కలిస్తేనే సమూహం, ఒక గుంపు. ఇలాంటి సమూహంలో ఒక గొప్ప బాధ్యత గల వ్యక్తిగా అందరినీ కలుపుకొని పోయే విధంగా ఏ ఒక్కరిని కూడా వర్గాలుగా, కులాలకు, మతాలకు అతీతంగా అనే మనసు లగ్నం చేసుకొని నిమగ్నమై ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని, ఒక గొప్ప సంఘ కలయికను, ఒక గొప్ప అనురాగాన్ని, గొప్ప ప్రేమను పెంచే విధంగానే అన్ని పాఠశాలను బలోపేతం చేసే విధంగా, అన్ని పాఠశాలకు సమయం ఇచ్చే విధంగా, ప్రతి కరస్పాండ్ యొక్క ఫోన్ రెస్పాండ్ అయ్యే విధంగా 4 మూలల, అటు ఖమ్మం కావచ్చు, ఇటు జహీరాబాద్ కావచ్చు, అటు కలవకుర్తి కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, అన్ని ప్రాంతాలను తిరిగే విధంగా తన సమయాన్ని కిల్ చేసుకుని ప్రతి పాఠశాల నా పాఠశాలనే ఒక ధ్యేయంగా ముందుకెళ్లే నాయకుడే మనం ఎన్నుకోవాలి. కాబట్టి అందరి కరస్పాండెంట్స్ కూడా దయచేసి ఆలోచన చేసి సంఘాన్ని ఈ 2 సంవత్సరాల్లో ఒక గొప్ప సంఘంగా ముందు తీసుకెళ్లే బాధ్యత ఎవరైతే పాటుపడతారో అలాంటి వ్యక్తులే ఉండండి. యునానిమస్ గా ప్రయత్నం చేయండి. ఓటు అయినా వర్గంగా డివైడ్ కాకుండా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అనివార్యమైనప్పుడు తప్పదు. కానీ అందులో కూడా మనం ఒకరికొకరు విమర్శించుకోకుండా, ఒకరిపైన ఒకరు ఇబ్బంది పెట్టకుండా, సంఘాన్ని కాపాడుకునే విధంగా ఒక అన్నదమ్ముల వాళ్ళ ఒక ఫ్రెండ్లీ నేచర్ గా, ఒక ఉత్తమమైన ఆలోచనతో మన ఎన్నికలు జరగాలని కోరుతూ సదా మరొక్కసారి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఇన్ని 21 సంవత్సరం ట్రస్మాలో ఒక సింహభాగంలో ఒక మంచి దృక్పథంతో, మంచి కార్యోన్ముఖునిగా మీ అందరికీ సేవ అందించే భాగ్యం ఆ అయ్యప్ప, అలాగే భగవంతుడు, మీరు అందరు కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు, పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించినందుకు మరొక్కసారి ఇట్టి 2 దశాబ్దాల సంఘంలో నేనుండి మీ అందరికీ కూడా సేవ చేసే భాగ్యం ఆ యొక్క భగవంతుడు కల్పించినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు. జై ట్రస్మా.